తెలుగుదేశం పార్టీలో భారీగా చేరికలు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం ఉదయం విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు సమక్షంలో భారీగా చేరికలు జరిగాయి. విజయనగరం మండలం దుప్పాడ గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు కర్ముజ్జి వెంకటరమణ, బోర గణేష్, పాండరం కప్పలనాయుడు, నడుపూరి త్రినాథులతో పాటు 30 కుటుంబాలు విజయనగరం శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మహిళల కోసం అయితేనేంటి, సమాజం కోసం అయితేనేంటి ఎంతో చేశారు. అయితే అన్నిటికన్నా ముఖ్యం సమాజంలో ఎడ్యుకేషన్. అయితే ఇప్పుడు పెన్షన్స్ వస్తున్నాయంటే తాత్కాలికంగా పెన్షన్స్ ఆ మనిషి జీవితకాలం ఉంటాయి, కానీ ఎడ్యుకేషన్ ఎప్పుడైతే ప్రత్యేకంగా ఒక మహిళా ఎడ్యుకేషన్ అనేది జరుగుతుందో అప్పుడు ఆ కుటుంబం మొత్తం చదువుకొని ఆ కుటుంబమే కాదు తరతరాలకి ఆ కుటుంబం బాగుపడుతుందనే ఉద్దేశంతో ఆ రోజుల్లో నందమూరి తారక రామారావు గారు స్కూల్లో ఏర్పాటు చేసి మహిళల్ని చదవటం కోసం వాళ్ళు సపోర్ట్ చేశారు. అయితే అదేవిధంగా దాని తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు అన్ని విధాలుగా కూడా డ్వాక్రా గ్రూప్స్ అవ్వనియండి, అలాగే అందరి కోసం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఇప్పుడే మన డిఎస్సి వాళ్ళు వచ్చారు. అయితే మన విజయనగరం నుంచి ప్రత్యేకంగా చూసుకుంటే 50 మంది టీచర్స్ విజయనగరం నుంచి డిఎస్సి వచ్చింది వాళ్ళకి. అయితే ఒక కుర్రోడు అయితే తెలంగాణ డిఎస్సి, ఆంధ్ర డిఎస్సి రెండు కూడా ఆయనకు వస్తూ అక్కడ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, ఇక్కడ 5 సబ్జెక్ట్స్ అనేది ఆయనకు వచ్చినాయి. అయితే ఆయన ఆంధ్రానే సెలెక్ట్ చేసుకున్నాడు, ఆంధ్రాలోనే జాయిన్ అవుతానన్నాడు. చాలా సంతోషం అనిపిస్తుంది.